మెగానెన్ టీవీ. సముద్రాలపై ఆధిపత్యం, నౌకదళాల బలం, వాణిజ్య మార్గాలపై నియంత్రణ ఇవే ప్రపంచ మహాశక్తుల భవిష్యత్తును నిర్ణయిస్తాయని వందేళ్ల క్రితమే నిపుణులు చెప్పారు. వారు చెప్పినట్లే భూభాగాలపై ఆధిపత్యం కన్నా సముద్ర మార్గాలపై పట్టు సాధించడమే ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. హర్ముజు జలసంధిని బ్లాక్ చేసి మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఆడుతున్న మైండ్ గేమ్ చూసిన అమెరికా ఇప్పుడు అదే టెక్నిక్ను తన ప్రధాన శత్రువైన చైనాపై ప్రయోగించడానికి రెడీ అయింది. చైనా ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి మలక్కా జలసంధిపై పట్టు సాధించడానికి అమెరికా ఒక డెడ్లీ స్కెచ్ వేసింది. ఇందుకోసం ఏకంగా ఇండోనేషియాతో ఒక చారిత్రక రక్షణ ఒప్పందం కుదుర్చుకోబోతుంది. వాషింగ్టన్లో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోల మధ్య జరిగిన భేటీ చైనాను ఉలిక్కి పడేలా చేసింది. అసలు చైనాపై ట్రంప్ రివెంజ్ ప్లాన్ ఏంటి? డ్రాగన్ గొంతు నిలవడానికి ఇండోనేషియాని ఎందుకు ఎంచుకున్నాడు? మలక్కా జలసంధిపై అమెరికా పట్టు సాధిస్తే చైనాకు వచ్చే నష్టమేంటి? నేరుగా యుద్ధం చేసి వేల కోట్లు ఖర్చు పెట్టుకోవడం పాత పద్ధతి. శత్రువు దేశానికే వెళ్లి సరుకులను, ముఖ్యంగా ఆయిల్ మార్గాలను కట్ చేసి ఎకనామీని దెబ్బ కొట్టడం మోడర్న్ జియో పాలిటిక్స్. చైనాకు ప్రపంచంలో ఎవరితో గొడవలున్నా, చైనా వస్తువులు బయటకు వెళ్లాలన్నా, గల్ఫ్ దేశాల నుంచి చైనాకు ముడి చమురు రావాలన్నా ఖచ్చితంగా హిందూ మహాసముద్రం, ఆ తర్వాత మలక్కా జలసంధి దాటాల్సిందే. మలేషియా, ఇండోనేషియాలోని సుమ్రతా దీవుల మధ్య ఉన్న ఈ మలక్కా జలసంధి దాదాపు 900 కిలోమీటర్ల పొడవు ఉన్న, కొన్ని చోట్ల దీని వెడల్పు కేవలం 3 కిలోమీటర్ల కంటే తక్కువే. అంటే అత్యంత ఇరుకైన దారి ఇది. ఈ ఇరుకు దారిపైన ఇప్పుడు ట్రంప్ కన్నుపడింది. దీనిపై నిఘా పెట్టడానికే అమెరికా సర్కార్ ఇండోనేషియాతో డిఫెన్స్ డీల్ మాట్లాడుతుంది. ఈ ఒప్పందం ద్వారా ఇండోనేషియా గగనతలాన్ని అమెరికా వాడుకునే అవకాశం ఉంటుంది. అంటే అమెరికా ఫైటర్ జెట్స్, నిఘా విమానాలు నేరుగా మలక్కా మీదుగా చక్కర్లు కొడుతూ చైనా షిప్స్కు అడుగడుగునా చెక్ పెడతాయి. చైనా తనకెంత సైనిక బలం ఉన్నా మలక్కా జలసంధి పేరు చెబితేనే లోపల వణికిపోతుంది. ఈ భయాన్ని స్వయంగా 2003లోనే అప్పటి చైనా అధ్యక్షుడు హూ జింటావో బయటపెట్టారు. దానికి ఆయన పెట్టిన పేరే మలక్కా డైలమా. ప్రపంచ ఫ్యాక్టరీగా పిలువబడే చైనాకు ఆయిల్, గ్యాస్ లేకపోతే పరిశ్రమలు నడవవు. చైనాకు కావలసిన ఇంధనంలో అత్యధిక భాగం ఆఫ్రికా, గల్ఫ్ దేశాల నుంచి సముద్ర మార్గం ద్వారా ఈ మలక్కా జలసంధి గుండానే వెళ్ళాలి. రేపు భవిష్యత్తులో అమెరికా లేదా భారత్ లాంటి శక్తులు ఈ జలసంధిని బ్లాక్ చేస్తే చైనా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుందని హూ జింటావో ఆనాడే ఖచ్చితమైన అంచనా వేశారు. ఇప్పుడు ట్రంప్ సరిగ్గా ఆ పాయింట్ పైన దెబ్బ కొట్టేందుకు భారీ స్కెచ్ వేస్తున్నారు. ఇండోనేషియాతో అమెరికా డిఫెన్స్ పార్ట్నర్షిప్ కుదుర్చుకోవడం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని అమెరికన్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ జేమ్స్ థ్రోన్ వివరించారు. ఈ ఒప్పందం ద్వారా హిందూ మహాసముద్రం నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు జరిగే ప్రతి కదలికపై అమెరికాకు స్పష్టమైన కంట్రోల్ వస్తుంది. చైనాకు వెళ్లే వాణిజ్య నౌకలను అమెరికా నౌకాదళం, మిత్ర దేశాల నిరంతరం పర్యవేక్షిస్తాయి. యుద్ధం లాంటి విపత్కర పరిస్థితులు వస్తే క్షణాల్లో ఈ జలసంధిని బ్లాక్ చేసి చైనాను మోకాళ్లపై నిలబెట్టే సత్తా అమెరికాకు లభిస్తుంది. ఇది డ్రాగన్ పై అమెరికా ప్రయోగిస్తున్న ఇన్విజిబుల్ ప్రెజర్. ఈ మలక్కా ఉచ్చు నుంచి బయటపడడానికి గత 20 ఏళ్లుగా బీజింగ్ ఎన్నో వ్యూహాలు పన్నింది. స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పేరుతో సముద్ర మార్గాల్లో పట్టు కోసం చూసింది. పాకిస్తాన్లోని గాద్వార్ పోర్టు నుంచి జిబుటీ వరకు ఓడరేవులను నిర్మించింది. రష్యా, మిడిల్ ఈస్టు, ఆసియా దేశాల నుంచి పైప్ లైన్లు వేసింది. ఇన్ని చేసినా చైనాకు మలక్కా డైలమా తప్పలేదు. ఎందుకంటే పైప్ లైన్లు, భూమార్గాల ద్వారా ఆయిల్ రవాణా చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. సముద్ర మార్గం ద్వారా రవాణా చేయడమే అత్యంత చౌక. అందుకే ట్రంప్ నేరుగా ఆ సీ లైన్స్ మీదనే గురిపెట్టి షీ జిన్పింగ్ కు చెమటలు పట్టిస్తున్నారు. యుద్ధ క్షేత్రంలో సైనికులతో పోరాడటం కంటే ఆర్థిక నాడిని దెబ్బ కొట్టడమే ఇప్పుడు పవర్ఫుల్ ఆయుధంగా మారింది. ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇండోనేషియాతో అమెరికా రక్షణ ఒప్పందం ఫైనల్ అయితే ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ఆధిపత్యానికి పూర్తిగా గండిపడినట్లే. ఈ పరిణామం ఖచ్చితంగా మన భారతదేశానికి వ్యూహాత్మకంగా ఎంతో మేలు చేస్తుంది.